యూరియా కోసం కేంద్రం ముందుకి తమ్ముల. కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్. హోటల్ ఆహారంలో పురుగు, కన్నవారిని వేధిస్తున్న కొడుక్కి పోలీసుల గుణపాఠం. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో యూరియా లభ్యత మరియు యూరియా యాప్ అమలు తీరును కేంద్రానికి వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్లో కేంద్ర కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్రానికి సకాలంలో యూరియా సరఫరా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందని, ఈ విభాగంలో అత్యధిక ప్రగతి సాధించినందుకు గాను కేంద్రం నుంచి రాష్ట్రానికి 422.64 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా లభించాయని మంత్రి తెలియజేశారు. మరోవైపు వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కేటీఆర్ లేఖ రాశారు. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబాద్ డివిజన్పై పనిభారం విపరీతంగా పెరిగిందన్నారు. గణాంకాల ప్రకారం ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉన్నదని, రాబోయే కాలంలో వాడి, రాయచూర్, విష్ణుపురం, బీబీనగర్ డబ్లింగ్ పనులు పూర్తయితే ఇది సుమారు 3150 కిలోమీటర్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అందుకే కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేస్తే అటు పరిపాలనా సౌలభ్యం, ఇటు కార్యకలాపాల రీత్యా సేవలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు. నంద్యాలలోని సంజీవనగర్ శ్రీనిధి హోటల్ ఆహారంలో పురుగు కనిపించడం కలకలం రేపింది. హోటల్లో భోజనం చేస్తున్న సమయంలో తమ ప్లేట్లో పురుగు కనిపించిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు హోటల్ యజమానులను ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హోటల్ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్ ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్ కిచెన్ రూమ్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటం గమనించి యాజమాన్యంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని పలు ఆహార పదార్థాలను సీజ్ చేసి నమూనాలను సేకరించడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు హోటల్పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎదరగుట్టల వద్ద మహిళా ఇసుక సొసైటీల సభ్యులు ఆందోళనకు దిగారు. ఇసుక లారీలను అడ్డుకుంటున్న ములుగు జిల్లా అధికారుల తీరును నిరసిస్తూ చర్ల వెంకటాపురం ప్రధాన రహదారిపై టెంట్ వేసి ధర్నా చేపట్టారు. తమ జీవనోపాధిని దెబ్బతీసేలా రాళ్లవాగు దగ్గర లారీలు రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రీయ రహదారుల్లో లారీలు వెళ్లకుండా ఆంక్షలు సరికాదన్నారు. లారీలో వెళ్లేలా రాళ్లవాగు వద్ద అప్రోచ్ రోడ్డు ద్వారా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి ఆందోళన చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కుమారుడికి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. తండ్రి కాళ్లు పట్టించి క్షమాపణ చెప్పించారు. పెనుబల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశాడు. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకు ఇబ్బందులకు గురి చేయడంతో తట్టుకోలేకపోయిన ఆ తల్లిదండ్రులు చివరకు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన సీఏ శ్రీనివాసరావు ఆ యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. సమాజంలో తల్లిదండ్రుల స్థానమేమిటో, వారిని నిర్లక్ష్యం చేయడం ఎంత పెద్ద నేరమో వివరిస్తూ యువకుడికి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. మరోసారి వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.